నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న నెల్లూరు పర్యటనకైతే వెళ్ళడం జరిగింది. పర్యటన తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టి అక్కడ పాత్రికేయులు అడిగినటువంటి ప్రశ్న ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి మిథున్ రెడ్డి గారి అరెస్టు గురించి ప్రస్తావించగా ఈయన అంటాడు, పిల్లోళ్ళు అన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఉడుకు రక్తంలో ఉంటాడు, మా పెద్దిరెడ్డి రామచంద్రనాయుడు అన్న ఉడుకు రక్తంలోనే ఉండింటాడు, తపానాలు పీకింటాడు. ఏం తప్పేముంది? ఆ టైంలో జరిగింటాయి. ఆ జరిగిందని గుర్తుపెట్టుకొని సేడిజంగా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆయన కొడుకును కూడా జైల్లో పెట్టించాలని చెప్పి ఇంతగా తాపత్రయపడతా ఉన్నాడంటే చంద్రబాబు నాయుడు. మిథున్ రెడ్డి గారిని కేవలం కక్షపూరితంగా అరెస్టు చేశారు. అప్పుడెప్పుడో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి పిల్లప్పుడు కాలేజీలో గొడవలు ఉండేవి. దాన్ని ఇప్పుడు మనసులో పెట్టుకొని కక్షపూరితంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద కక్ష తీర్చుకోవడం కోసము వాళ్ళ కుమారుడైనటువంటి మిథున్ రెడ్డి గారిని అరెస్టు చేశారని చెప్పి లేఖిగా సమాధానం చెప్పడం జరిగింది. వాస్తవంగా ఇదంతా చూస్తే ఆయనకు స్క్రిప్ట్ ఎవరైతే రాసిస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా టీడీపీ కోవర్టులే అయి ఉంటారు. ఎందుకంటే ఈ స్క్రిప్ట్ తీసుకెళ్ళి ప్రెస్ ముందర కానీ లేదా బయట చదివితే ఖచ్చితంగా ఈయన నవ్వులు పాలు కావాలనేటువంటి ఉద్దేశంతోనే ఆ స్క్రిప్ట్ రాసిచ్చి పంపించినట్లుంది. మీరు కనుక గమనిస్తే 1978 ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మీరు వినాలి, 1978 అంటే మీరు 2వ తరగతిలో సీమిడి ముక్కులు వేసుకొని స్కూల్కి వెళ్లే రోజుల్లోనే చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేగా పనిచేశారు. 1978లో ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పరిస్థితి ఆఫ్టర్ ఆల్ ఒక కార్యకర్త, ఆయన కక్ష తీర్చుకోవాలనే ఉద్దేశమే ఉంటే ఆ రోజే కుక్కను కొట్టినట్టు కొట్టి పుంగునూరు పొదల్లో వేసేసి ఉండవచ్చు కదా. అదేవిధంగా 1980లో మంత్రి అయ్యాడు. అదే 1980లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏ పార్టీలో చేరాలో కూడా తెలియకుండా కన్ఫ్యూజన్లో ఉన్నాడు. అప్పుడే కక్ష తీర్చుకోవాలనుకుంటే పుంగునూరు పొదల్లో వేసేసింటే కూడా అడిగే వాళ్ళు కూడా లేదు. ఎందుకంటే ఇప్పటిలాగా అప్పుడు సోషల్ మీడియా కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు నిజంగా కక్ష తీర్చుకోవాలి అనుకుని ఉంటే 1989 నుంచి 2004 వరకు 2 సార్లు ముఖ్యమంత్రిగా చేశాడు. అప్పుడే కక్ష తీర్చుకొని ఉండవచ్చు కదా. తీర్చుకోలేదంటే ఆయనకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి ఆయన మనసులో కానీ ఆయన మైండ్లో కానీ లేదు. ఆయన ఒక ఆఫ్టర్ ఆల్ పీలేరు ఎమ్మెల్యే మాత్రమే. అదేవిధంగా 2014 నుంచి 2019 వరకు రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేశారు. అంతకు ముందు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రిగా చేసి కొన్ని స్కాములకు కూడా పాల్పడ్డాడు. నిజంగా కక్ష తీర్చుకోవాలనేటువంటి ఉద్దేశమే ఉంటే అప్పుడే బొక్కలో వేసేవాడు కొడుకుని కాదు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డినే. కానీ అప్పుడు పాపం పండలేదు, ఇప్పుడు పాపం పండింది. అంతెందుకు, నిజంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద కక్ష తీర్చుకోవాలి అనుకుని ఉంటే ఈ సంవత్సరం రోజులైంది కూటమి ప్రభుత్వం ఏర్పడి 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అతి బలంగా ఉంది కూటమి ప్రభుత్వము. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డినే డైరెక్ట్గా అరెస్ట్ చేస్తే కూడా దిక్కు దివానం లేదు. ఎందుకంటే ఎలాగూ నీకు కూడా అదే కావాల్సింది కాబట్టి నువ్వు పరామర్శకు వెళ్ళవచ్చు కాబట్టి. సో చంద్రబాబు నాయుడు గారికి కక్ష తీర్చుకోవాలి అనేటువంటి ఉద్దేశం ఉంటే కక్ష తీర్చుకోవాల్సింది నీ మీద. ఎందుకంటే అన్యాయంగా ఎఫ్ఐఆర్ కూడా లేకుండా అరెస్టు చేసి జైల్లో పెట్టినటువంటి నువ్వే ఇంకా బయట తిరుగుతా ఉన్నావంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు కక్షపూరితమైనటువంటి మనస్తత్వం ఏముంటే నువ్వు ఈరోజు వచ్చి నెల్లూరులో ప్రెస్ మీట్ పెట్టగలవా? సో జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా చంద్రబాబు నాయుడు గారు కక్ష తీర్చుకోవాలని డిసైడ్ అయితే మొదట లోపల పోయేది మీరే. కాబట్టి మీరు ఇలాంటి లేఖి స్టేట్మెంట్స్ ఇచ్చి నిజంగానే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని మరియు మిథున్ రెడ్డి గారిని ఇంకా అపాయంలోకి నెట్టుతా ఉన్నారు. ఇంకా జైల్లోనే ఉన్నాడు, ఇంకా బెయిలే రాలేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎప్పుడు అరెస్ట్ అవుతాడో కూడా తెలియదు. ఇలాంటప్పుడు నువ్వు వచ్చి వీళ్ళిద్దరి మధ్య ఏదో వైరం ఉందని చెప్పి 2 పార్టీల కార్యకర్తల మధ్య ఇలా చిచ్చు పెడతా ఉంటే ఇది ఖచ్చితంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికే డ్యామేజ్ చేస్తుంది. సో ఫైనల్గా నేనేం చెప్తానంటే కక్షపూరిత రాజకీయాలు చేసేది నువ్వు. కక్షపూరితంగా ఎఫ్ఐఆర్ కూడా లేకుండా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టించింది నువ్వు. కానీ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు గారి నాయకత్వంలో చట్టం తన పని తాను చేసుకొని వెళ్తుంది. రేపొద్దున లిక్కర్ స్కామ్లో నీ పేరు బయటకు వచ్చినా నువ్వు కూడా లోపలికి వెళ్తావు. ఇక అప్పుడు కూడా ఇదే స్క్రిప్ట్ వాడుతావు. అందరికీ తెలిసిందే. చంద్రబాబు నాయుడు గారిని నేను జైల్లో పెట్టాను కాబట్టి ఆయన అధికారంలో వచ్చిన తర్వాత నన్ను జైల్లో పెట్టాడు, కానీ నాకు లిక్కర్ కుంభకోణానికి సంబంధమే లేదు, అసలు ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ కుంభకోణమే జరగలేదు అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. సో లిక్కర్ కుంభకోణమే జరగకపోయి ఉంటే
బెయిల్ ఎందుకు రాలేదు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి బెయిల్ ఎందుకు రాలేదు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి బెయిల్ ఎందుకు రాలేదు, అదేవిధంగా సిట్ జప్తు చేసినటువంటి 63 కోట్ల రూపాయలు ఎవరివి, నిన్న ఫామ్ హౌస్ లో దొరికినటువంటి 11 కోట్ల రూపాయలు ఎవరివి, ఇంకా నయము ఆ 11 కోట్లు అదేవిధంగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి కంపెనీలకు ట్రాన్స్ఫర్ అయినటువంటి 100 కోట్ల రూపాయలు కూడా చంద్రబాబు నాయుడు గారో లేదా నారా లోకేష్ గారో ట్రాన్స్ఫర్ చేసి ఇరికించి అరెస్ట్ చేసినారని చెప్పబోతావు. ఇంకా ఫైనల్గా నువ్వు చెప్పేది కూడా అదే అనుకో. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.